రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ మండలం దైవాలగూడ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పోక్సో కేసు నమోదు చేశారన్న కక్షతో ఓ వ్యక్తి 6గురిని కత్తితో దాడి చేసి హత్య చేశాడు. నిందితుడు రాజ్ కుమార్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మే 16న రాజ్ కుమార్ పై బాధితురాలి తల్లి కేసు పెట్టింది. బెయిల్పై తిరిగొచ్చి కక్షతో బాధిత బాలిక తల్లి నానమ్మను కత్తితో పొడిచి చంపాడు రాజ్ కుమార్. ఆ తరువాత తన భార్య 2 పిల్లలను కూడా హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, హత్యకు ఉపయోగించిన ఆయుధం, నిందితుడి కదలికలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మృతదేహాలు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని సిపి తరుణ్ జోషి కూడా పరిశీలించారు. ఆరుగురి హత్యపై మరిన్ని వివరాలు ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో జరిగిన దారుణ ఘటనకు సంబంధించి రాజ్ కుమార్ అనే నిందితుడు ఒకే రాత్రి కేవలం గంటన్నర వ్యవధిలో 6గురిని దారుణంగా హత్య చేసిన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజ్ కుమార్ ఈ ఘటనకు సంబంధించి ముందుగానే హెచ్చరికలు చేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో వారి బాధితురాలు పోక్సో కేసు పెట్టిన బాధితురాలి తండ్రిని కూడా తానే చంపానని చెప్పి గ్రామస్తుల ముందు బహిరంగంగా గతంలో చెప్పినట్టు గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ముందుగానే వీరందరికీ కూడా చెప్పారు, తాను తన తల్లిని అదేవిధంగా నాయనమ్మను కూడా చంపుతానని ముందుగానే వార్నింగ్ ఇచ్చినట్లు కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే రాజ్ కుమార్ మన మానసిక పరిస్థితిని చూస్తే ఒక్కోసారి మనం చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. రాజ్ కుమార్ ఒక సైకోగా మారినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. పోక్సో కేసు తనపై పెట్టడంతో ఒకవైపు బాధితురాలు ఎవరైతే ఉందో పోక్సో కేసు బాధితురాలిని, ఆ తర్వాత వారి తల్లిని అదే నాయనమ్మను 3గురిని దారుణంగా హత్య చేశారు. దానికి సంబంధించిన ఒక మూగ అమ్మాయి దీనికి సాక్ష్యం అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి సంబంధించి మనం చూసుకోవచ్చు. ఇక్కడ బాధితురాలు పోక్సో కేసు బాధితురాలు ఎవరైతే ఉందో ఆ అమ్మాయికి సంబంధించి ఒక సోదరురాలు ఉంది. ఆ సోదరురాలు ముందే ఈ దారుణ ఘటన జరిగినట్లు స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి ఉంది. దారుణంగా జరిగిన పరిస్థితి అవుతుంది. ఆ అమ్మాయి ఒక్కసారి విజువల్ చూపించే ప్రయత్నం చేద్దాము. ఇక్కడే రక్తసిక్తమైన పరిస్థితి ఉంది ఇల్లంతా. అక్కడ బాధితురాలి బాలికకు సంబంధించిన సోదరి లోపల పడుకొని ఉంది. ఆమె పూర్తిగా వికలాంగులారు. ఆమె మౌన సాక్షిగానే ఈ సంఘటన జరిగినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ మౌన సాక్షి మనం చూసుకోవచ్చు. ఎవరైతే వికలాంగురాలు అయితే ఉన్నారో దివ్యాంగురాలు, ఆ బాలిక సాక్షిగానే ఈ దారుణంగా ఈ తల్లిని అదేవిధంగా నాయనమ్మను ఇద్దరిని ఇక్కడే పొట్టన పెట్టుకున్నాడు. ఇల్లంతా కూడా రక్తసిక్తమైపోయిన పరిస్థితి ఉంది. రక్త సముద్రంగా మారిన పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు. కేవలం గంటన్నర వ్యవధిలో 6గురి ప్రాణాలను బలి తీసుకున్నాడు. కేవలం తన వెంట తెచ్చుకున్న మారణాయుధాలతో 6గురి ప్రాణాలను బలి తీసుకున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు బాధితురాలి ఇంట్లో కేవలం ఒక దివ్యాంగురాలైన ఒక బాలిక మౌన సాక్షిగా ఈ ఘటన జరిగినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ బాలికను వదిలేసి కేవలం మనం చూసుకోవచ్చు ఆ ఇంట్లో ఎవరూ లేకుండా పూర్తిగా తుదముట్టించడం జరిగింది. మొత్తంగా మనం చూసుకోవచ్చు పోక్సో కేసు పెట్టారన్న ఒక్క కారణంతో రాజ్ కుమార్ అనే నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టారని చెప్పి గ్రామస్తులంతా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ నాయక్తో విక్రమ్, సాక్షి టీవీ, రంగారెడ్డి జిల్లా షాబాద్ నుంచి. ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ విక్రమ్ లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. విక్రమ్, చెప్పండి, ఘటనా స్థలంలో పరిస్థితి ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? గ్రేసీ, రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో జరిగిన ఘటనపై పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభించారు. అసలు రాత్రి ఎన్ని గంటల ప్రాంతంలో ఇక్కడికి చేరుకున్నాడన్న దానిపై పోలీసులంతా కూడా సీసీ ఫుటేజీ, కెమెరా విజువల్స్ అన్ని కూడా తీస్తున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు రాత్రి 11:10 షాబాద్లోని ఒక స్టేడియంకి సంబంధించి పిఆర్ఆర్ స్టేడియం వెనక భాగంలో కారు పార్కింగ్ చేశాడు. ఆ తర్వాత నేరుగా ఇంట్లోకి వచ్చి ఇద్దరిని తుదముట్టించి ఆ తర్వాత ఆ బాలికను తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళినట్టు సీసీ ఫుటేజీలో
క్లియర్గా రికార్డ్ అయిన పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి సీసీ ఫుటేజింగ్ తీసుకున్న పోలీసులు ఆ తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాడు అన్న దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు దైవాలగూడకు సంబంధించి అక్కడికి వెళ్ళి ఎన్ని గంటల ప్రాంతంలో చంపాడు అన్న దాని మీద కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ నుంచి 11 గంటల 10 నిమిషాల ప్రాంతంలో ఇక్కడ హత్య చేసి ఆ బాలికను తీసుకొని వెళ్ళారు. ఆ తర్వాత అతని ఇంటికి వెళ్ళి భార్య 2 పిల్లలను కూడా దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఆ బాలికను కూడా తుదముట్టించిన పరిస్థితి ఉంది. మొత్తం 6గురిని 11 గంటలకు ఆపరేషన్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత మనం చూసుకోవచ్చు 1 గంట ప్రాంతంలో వారిద్దరి భార్య పిల్లలతో పాటు బాలికను వెంట తీసుకువెళ్ళిన బాలికను కూడా దారుణంగా హత్య చేశాడు. 2 గంటల వ్యవధిలో పూర్తిగా 6గురిని తుదముట్టించాడు రాజ్కుమార్ అనే నిందితుడు. రాజ్కుమార్కు పై గతంలో పోక్సో కేసు కూడా ఉంది. పోక్సో కేసుకు సంబంధించి కూడా పోలీసులు నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఇదంతా జరిగిందని చెప్పి గ్రామస్తులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న సందర్భంలో గ్రామస్తులంతా కూడా పోలీసులను నిలదీసిన పరిస్థితి ఉంది. ఇక్కడ చాలా ఉద్రిక్త వాతావరణం అయితే ఉందని చెప్పుకోవచ్చు. గ్రామస్తులంతా కూడా రాజ్కుమార్ నిందితుడి తీరుపై పోలీసులు నిర్లక్ష్య వైఖరిపై దారుణంగా మండిపడుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ విషాద ఛాయలైతే అలుముకున్నాయి. ఒకే వ్యక్తి 6గురి ప్రాణాలను తుదముడిచిన పరిస్థితి ఉంది. అసలు ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది సారు? మేము అక్కడ వండుకున్నాం ఇళ్ళల్లో. మేము పడ్డది మాకు తెలియదు. మేము పొందాక పండ్ల కోసం వచ్చాము, పండుకున్నాము. మాకే సంగతి తెలియదు. మాకు అని ఏం చెయ్యరు సారు. మీరు నమ్మేసి చేస్తారు. మీరు ఆడ ఏం చెయ్యరు. బేడ్ రైస్ ఒక్కరండి అని ఆ చాక్తంగా వచ్చినాయి కదా మా మెడలో మా పిల్లలై మా మక్కలై అని మేము చేద్దాం గుర్తు చంపుతాం. ఆడ చచ్చిపోతే మాకు న్యాయం జరుగుతుంది. అప్పుడు దాకా న్యాయం జరగదు సారు. నేను చెప్తున్నా బాడుకొని 3 నెట్లు చంపిండు. వాని కూడా మేము చంపుతాం. మీరు దేవాలాడు ఆ నీటికి తెచ్చి పెట్టాలి. ఏ విధంగా తెచ్చి పెట్టాలి. మమ్మల్ని మాకు ఇక్కడ పెట్టాలి. ఎన్ని గంటలకు జరిగిందమ్మా? ఏం తెలుసు? అందరు పడుకునే టైంలోనే అంట సార్. అందరు 3 గంటలకంట. 3 గంటలకు వచ్చి డోర్ కొట్టిందంట. డోర్ కొట్టి ఫస్ట్ డోర్ దగ్గర మక్కని ఓడిచేసిందంట. మక్క వాగానే వాళ్ళ అత్తని ఓడిచిందంట. ఈ పిల్లని ఎత్తుకొని పోయిండంట. పిల్లని ఎత్తుకొని పోయి పిల్లని కూడా చంపి చెల్లరేసినట్టు వీళ్ళిద్దరు నీడ వచ్చి చంపేసిందంట. వాడిని కూడా తెచ్చితే మేము కసి మేము తీరుస్తాం. వాడిని మాత్రం మొదలేదు లేదు. అంటే గతంలో కేసు అయింది అదంతా, వాటి పరిస్థితి ఏంటమ్మా? మామూలుగా పిల్లని కాలేజీకి రానిస్తలేడు. నేను బస్ ఎక్కిస్తా. రోజు శంషాబాద్లో వస్తుంది కాలేజీకి. నేను బస్ ఎక్కిస్తా. బస్ ఎక్కించి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఫోన్ చేసి వచ్చిందని ఇట్లా అయితే ఆ పిల్లని కాలేజీ బాబు నేను ఎంట పడుతున్నా అంటే పిఎస్కి ఇస్తే భయపడతాడేమని పిఎస్కి ఇచ్చిన కర్మానికి ఇంత పాపం చేస్తాడు ఆ బాడుకావు. వాడు కూడా రావాలి. అలా వాడిని కూడా చంపాలి. మాకు అదే కావాలి కక్ష. అంటే మీరు ఏంటి పోలీసులను ఏం కోరుతున్నారు? పోలీసులు ఇట్లా పిల్లని కాలేజీకి వస్తే ఎంట పడుతున్నా అని ఇట్లా కంప్లైంట్ పెట్టినాం అంతే. మేము ఏం అనలే ఇంక అంతే. అంటే బెదిరింపులకు గురి చేశాడా? ఇక బెదిరింపుల కోసమే వేసినట్టున్నాడు. పిఎస్కి ఇచ్చినందుకు వేసినట్టుండు. పిల్ల ఇంకా పడుతుంది కాలేజీ కోనిస్తలేడని మధ్యలో కారు తీసుకొని కారు ఎక్కించుకొని వస్తుండు కాలేజీకి అని. మేము ఇలా ఫోన్ చేస్తే రాలేదంటే సరేలే అని మళ్ళీ పిల్లని తిట్టి చేసి ఇట్లా భయం అని ఉంటాం పిఎస్కి ఇస్తాను. పిఎస్కి ఇచ్చినాం అంతే. మేము పిఎస్కి ఇచ్చా కక్షతోని చేసిండి అలా వాడుకోగాడు. పోక్సో కేసు పెట్టారన్న ఒకే ఒక కారణంతో నిందితుడు రాజ్కుమార్ దారుణానికి ఒడిగట్టినట్టు చెప్పారు పరిస్థితి. చెప్పండి. ఏం చెప్పాలి సారు? 8 పిల్ల కాళ్ళు లేవు, చేతులు లేవు. ఆ పిల్లకు నోరు లేదు. ఆ పిల్లకు ఆ కోసి పెట్టిపోయిన ఆ పిల్లలని ఆ రక్తం అంతా ఆ పిల్ల ఊసుకున్నది. ఆ పిల్లకి ఏం చెప్పని కొసలేదు. ఇంట్లో ఉన్నది ఆ పిల్ల. ఎవరు వద్దారు తొలకొసలేరు. పోలీసు వాళ్ళు దొక్కపోతారా? మరి మేమైతే పట్టించుకోం సార్. ఇప్పుడు పిల్లని పోలీసు వాళ్ళు దొక్కపోవాలి. ఆ పోలీసు వాళ్ళు ఆ పిల్లకి చేసి సేవ చేయాలంతే. ఆయన దొరకరావాళ్ళకి ఆయన దొరికొస్తే మేము ఏం చేస్తాం సారు? ఆయన చంపుతాం అంతే. ఆయన చంపుతాము. ఆయన కొట్టము, నరకము. చాకుతాను నరికిండు కదా, మేము చేతాలు చంపుతాము. ఆయన ఇల్లు కూడా కొడతాము. ఆయన ఇల్లు మాత్రం ఉంటాము. ఇల్లు కూడా కొడతామండి. నిందితుడిపై దారుణంగా చెప్తున్నారు. చెప్పండి. మా మనుషులను మేము చూసుకోవాలిగా. మా మనుషులను మేము తెచ్చి ట్రాక్టర్లు వేసే ట్రాక్టర్ కద్దా అంటే పోలీసు వాళ్ళు ఆడాలి. మేము చేతులు వేయరుగా. మరి ఇద్దరు ఎందుకు కట్టుకున్నారు మమ్మల్ని? కనీసం చూడడానికి నన్ను దోలియాలి కదా. అది అడ్డం కట్టిరు. పట్టి అడ్డం కట్టిరు. గాజులు అన్ని అలిగిపోయినాయి. చూడు ట్రాక్టర్ కడ్డం పడ్డ. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారమ్మా? పోలీసులను ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏం కోరుకుంటున్నారు? మేమా వాళ్ళు ఎలా తీసుకెళ్లారో అట్లా వాడిని కూడా తీసుకొచ్చి మా ముంగలో పెట్టాలి. వాడిని మేము ఇక్కడ చంపుతాము. బరాబర్గా చంపే పెడతాం మేము. మా పిల్లలు సరిగా మా యారాలు సరిగా ఆని పెడతా. నేను ఈరోజు ఆని పెట్టాల్సిందే. ఎవడు కానీ అడ్డం వచ్చినా ఏదొచ్చినా ఆగదు చెయ్యదు.
జరుగుతుంది ఇది. మొత్తం మీద చూసుకోవచ్చు మొత్తం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆగ్రహావేశాలతో అట్టుడిగిపోతున్నారు. నిందితుడు రాజ్కుమార్ తమ ముందుకు తీసుకురావాలని చెప్పి పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఒక దివ్యాంగురాలైన ఒక అమ్మాయి ఉంది, అక్కడ అమ్మాయి సాక్షిగానే ఇదంతా జరిగినట్టు చెప్తున్నారు. వీరంతా కూడా ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, ఆమెను ఎవరు చూసుకుంటారు, పోలీసులు చూసుకుంటారా అని చెప్పి గ్రామస్తులంతా కూడా నిలదీస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు వీరంతా కూడా విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి అయితే ఉంది. షాబాద్ మండల కేంద్రం పోలీస్ స్టేషన్ వెనకాలే ఉంది. కూతవేటు దూరంలోనే 11:10 ప్రాంతంలో దారుణానికి ఒడిగట్టాడు రాజ్కుమార్. దారుణానిపై వీరంతా కూడా పోలీసులు నిర్లక్ష్య వైఖరిపై ఒకవైపు పోక్సో కేసు పెట్టినప్పటికీ కూడా పోలీసులు చర్యలు తీసుకోలేదు. ఆపై పోలీస్ స్టేషన్ వెనకాలనే ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత బాలికను తీసుకెళ్లి దైవాలగూడ చెరువు దగ్గర దారుణంగా హతమార్చిన పరిస్థితి ఉంది. అదేవిధంగా దైవాలగూడలో తన సొంత భార్య పిల్లల్ని ఇద్దరిని కూడా మట్టున పెట్టాడు. ఈ ఘటనపై మనం చూసుకోవచ్చు కలకలం రేపుతుంది. షాబాద్ మండల వ్యాప్తంగా కూడా తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనపై ప్రజలంతా కూడా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్య వైఖరి, రాజ్కుమార్ చేసిన తీరుపై వీరంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా రాజ్కుమార్ను తమ ముందుకు తీసుకురావాలి అని చెప్పి వీరంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే విక్రమ్, నిన్న నైట్ ఈ ఘటన జరగడానికి ముందు అంటే నిందితుడు ఎవరైతే ప్రయత్నించాడో దాడికి పాల్పడ్డాడో ఎప్పుడు అరుపులు వినిపించలేదా? అంటే ముగ్గురిని హత్య చేసేటప్పుడు పక్కన వాళ్ళకి అరుపులు వినిపించడం కానీ అనుమానాస్పదంగా ఉండడం కానీ జరగలేదా విక్రమ్? మనం చూసుకోవచ్చు ఇదంతా కూడా గ్రామీణ వాతావరణము. రాత్రి 10 గంటలు దాటితే ఎవరు ఇళ్ల నుంచి బయటికి రారు, ఎవరి ఇళ్లలో వారు ఉంటారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇక్కడికి వచ్చినట్లు సీసీ ఫుటేజీ రికార్డు ఆధారంగా స్పష్టంగా అర్థమవుతుంది. 11:10 వెనక పిఆర్ఆర్ స్టేడియం ఉంది. స్టేడియంలో కారు పార్కింగ్ చేసి నేరుగా ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో తలుపులు తీసి వారిద్దరిని తలుపులు తీసిన సందర్భంలో నేరుగా వారి నాయనమ్మ రుక్కమ్మను దారుణంగా మొదట హత్య చేశారు. ఆ తర్వాత తల్లి లక్ష్మిని దారుణంగా గొంతు కోసి హత్య చేసిన పరిస్థితి ఉంది. పూర్తిగా ఇల్లంతా కూడా రక్తసిక్తమైపోయింది. పూర్తిగా మనం వాతావరణం అంతా కూడా చూసుకోవచ్చు విషాద ఛాయలు అనుకున్నాయి. ఆ తర్వాత అమ్మాయిని తీసుకొని వెళ్ళి నేరుగా దైవాలగూడ చెరువు దగ్గర దారుణంగా హతమార్చాడు. ఆ వెంటనే భార్య ఇద్దరు పిల్లల్ని కూడా తాను మట్టుపెట్టిన పరిస్థితి ఉంది. అయితే పూర్తిగా విషాద ఛాయలు అనుకున్నాయి. అసలు ఈ సంఘటనకు సంబంధించి మరికొంత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ సంఘటనకు సంబంధించి రాత్రి జరిగింది మీకు ఎలా తెలిసింది, ఏంటి వీరం? మాకు ఫోన్ చేసిర్రు, నాకు తెలియదు అసలు. చెప్పండి ఏమైందమ్మా? మాకేం తెలియదు సార్. పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని లేపారు. మా బావగారు వేసి ఉన్నారు. ఆయనతో పోలీసు ఆయనతో మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళ తండ్రి మాట్లాడుతుంటే మాకు వచ్చి మా బాబు చిన్న బాబు మా తోటికోడలు వాళ్ళ బాబు వచ్చి మమ్మల్ని లేపాడు, ఇట్లా చంపేశాడు అని మేము పరిగెత్తుతున్నాం. మమ్మల్ని చూడనీయలేదు, అసలు కంటి నుండి నుంచి చూడనీయకుండా చేశారు మమ్మల్ని. అసలు మేము ఒక్క ముఖం కూడా చూసుకోకుండా చేశారు. అంటే మీరు ఇంటి పక్కనే ఉంటారు కదా, ఈ విషయం తెలియదు రాత్రి? తెలియదు మాకు, అసలు ఏది తెలియదు, మాకేది తెలియదు. పోలీసు వాళ్ళు వచ్చి చూసిన దాకా కూడా తెలియదు మాకు. అసలు రాత్రి 3:30కి మమ్మల్ని లేపారు. 3:30కి లేపాక మేము వెళ్ళి చూద్దామని వెళ్తే మమ్మల్ని వెళ్ళనీయలేదు. డెడ్ బాడీస్ పోలీసు వాళ్ళు వెళ్ళి తీసుకొని వెళ్ళిపోయారు. మమ్మల్ని అది కూడా చూడనీయలేరు, చేయనీయలేరు. అసలు ఏం అధికారం ఉంది సార్ అసలు తీసుకెళ్ళడానికి? అలా ఏం అధికారం ఉంది వాళ్ళకి అలా తీసుకెళ్ళడానికి? ఏం అధికారం ఉంది? ఏది వరకు అధికారం ఉంది? కన్న తండ్రి కన్న కొడుకు చూసుకోకుండా చేశారు. ముత్తదేయాలని తీసుకుపోయేటప్పుడు అడ్డుపడ్డారా? అడ్డుపడ్డాము. ఇద్దరు పోలీసు వాళ్ళు రెట్టలు పట్టి గుంజి వాడేస్తున్నారు. మగ పిల్లలని నలుగురు పట్టిరు. ఎట్లా తీసుకుపోతారు? అందరు వచ్చినాక చూడబుద్ధి కాకపోతే ఒక రూమ్ లేసి తాళం వేసేది ఉండే. అట్లా ఎట్లా తీసుకుపోతారు? గొర్రెల్లాక గుంజుకొచ్చి వేసుకొని పోతూనే ఉన్నారు. తాళం చేయి గుంజుకున్నాడు మా మరిది. తాళం చేయి గుంజుకున్నా కానీ ఆయన 4 పోలీసులు పట్టి గోడ ఒత్తుతున్నారు. అట్లా వత్తచ్చా? మీరు ఏ కారణంగా ఎట్లా తీసుకుపోయారు? అట్లా తీసుకోవాలి. చూసుకోవచ్చు గ్రామంలో విషాద ఛాయలనుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు గ్రామస్తులంతా కూడా పోలీసుల తీరును తప్పుపడుతున్నారు. ఖచ్చితంగా పోలీసుల వైఫల్యం కారణంగానే ఈ దారుణం జరిగిందని చెప్పి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా రాజ్కుమార్ అనే నిందితుడు కేవలం 11 గంటల ప్రాంతంలో ఇక్కడికి చేరుకొని ఇద్దరిని దారుణంగా హత్య చేసి ఆ బాలికను తీసుకువెళ్ళి ఆ తర్వాత దైవాలగూడ చెరువు దగ్గర హతమార్చి ఆ తర్వాత తన సొంత భార్య పిల్లల్ని కూడా హతమార్చారు. ఈ సంఘటన పూర్తిగా రంగారెడ్డి జిల్లాలో కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. గ్రేసి
విక్రమ్, నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి అంటే ఇప్పుడు పోక్సో కేసు పెట్టిన బాలిక ఎవరైతే ఉందో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపాడు, అది ఒక కక్ష సాధింపు చర్య అన్నట్లు ఉంటుంది. కానీ సొంత కుటుంబాన్ని, సొంత పిల్లల్ని ఎలా చంపబుద్దయింది? అసలు వాళ్ళ మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి విక్రమ్? గ్రేసీ, మనం చూసుకోవచ్చు పోక్సో కేసు నమోదైంది గత మే మాసంలో. అతను మే మాసంలో పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో ఆ తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడు. బెయిల్ తెచ్చుకొని బయటికి వచ్చిన తర్వాత తన పరువు పోయింది ఎలాగైనా అని చెప్పి తన పరువు పోవడానికి కారణమైన వారిని పూర్తిగా తుదముట్టించాలంటున్నాడు. తుదముట్టించిన తర్వాత తాను లేకపోతే తన కుటుంబ సభ్యులను కూడా దారుణంగా ఉంటుంది, కుటుంబ సభ్యుల పరిస్థితి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి తాను లేకుండా తన కుటుంబ సభ్యులు ఎవరూ ఉండకూడదు అన్న ఒక సైకో స్వభావంతోనే రాజ్కుమార్ ఈ దారుణానికి ఒడిగట్టినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఘటనపై గ్రామస్తులంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగింది. 3:30 గంటల ప్రాంతంలో మృతదేహాలను పోలీసులు తీసుకొని వెళ్ళడం జరిగింది. అయితే పోలీసులు మృతదేహాలను తీసుకొని వెళ్తున్న సందర్భంలో గ్రామస్తులంతా కూడా అడ్డుకున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకోసం తీసుకెళ్లారు, గతంలో మేము పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎందుకు పట్టించుకోలేదు అని చెప్పి పోలీసులకు గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అయితే అడ్డుగా వచ్చిన వారికి సంబంధించి వారందరినీ కూడా పూర్తిగా నెట్టివేయడం జరిగింది. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి గ్రామంలో పూర్తిగా కలకలం రేపుతుంది. పోలీసుల తీరుపై గ్రామస్తులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. గ్రేసీ, ఇంత ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి పోలీసుల తీరుపైన. పూర్తిగా పోలీసుల వైఫల్యం, వారి నిర్లక్ష్యమే అంటున్నారు. ఎందుకంటే పిఎస్ వెనకే ఉంది ఏదైతే హత్య జరిగిన ఇల్లు. అండ్ ఆల్సో మే 16న పోక్సో కేసు నమోదైంది. అప్పటి నుంచి చంపుతానని బాధిత కుటుంబ సభ్యుల్ని బెదిరిస్తున్నాడు రాజ్కుమార్. అంటే పోలీసులు అప్రమత్తం అవ్వకపోగా, గస్తీ పెట్టకపోగా, నైట్ ఇంత జరుగుతుంటే ఇక్కడ నుంచి ఆ బాలికని అక్కడి వరకు చెరువు గట్టు వరకు తీసుకెళ్లి చంపుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు అని ప్రశ్నలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అసలు పోలీసుల సమాధానం ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పటి వరకు ఏమైనా రియాక్ట్ అయ్యారా విక్రమ్? గ్రేసీ, సంఘటనా స్థలాన్ని అక్కడ దైవాలగూడలో భార్య పిల్లలను చంపిన ఘటనా స్థలానికి, అదేవిధంగా ఇక్కడ బాధిత తల్లిని నాయనమ్మను చంపిన ఘటనా స్థలానికి, అదేవిధంగా చెరువుగట్టు స్థలం దగ్గర బాలికను చంపిన స్థలానికి సిపి తరుణ్ జోషి వెళ్లారు. సంఘటనకు సంబంధించిన పూర్వాపరాలన్నీ తెలుసుకున్నారు. ఈ సంఘటనలో ఎవరెవరు అధికారుల నిర్లక్ష్యం ఉంది అన్న దానిపై కూడా సిపి తరుణ్ జోషి ఆరా తీస్తున్నారు. అసలు పోక్సో కేసు నమోదైన తర్వాత అతన్ని పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోయారు అన్న దానిపై కూడా సిపి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కింది స్థాయి అధికారులకు సంబంధించి నిర్లక్ష్య వైఖరిపై సిపి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పోలీసుల నిర్లక్ష్య వైఫల్యం ఖచ్చితంగా కనిపిస్తుంది అని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు కూడా భావిస్తున్నారు. పోక్సో కేసులో అరెస్టు చేయకుండా అతడు బెయిల్ తెచ్చుకునే వరకు పోలీసులు ఎందుకు నిర్లక్ష్యం చేశారు అన్న కోణంలో కూడా గ్రామస్తులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో కేవలం 100 మీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన జరిగిన తర్వాత వెంటనే మళ్ళీ తిరిగి వెళ్ళి 3 హత్యలు చేయడం జరిగింది. 4గురిని తర్వాత హత్య చేయడం జరిగింది. ఇక్కడ 2ని చంపిన తర్వాత మళ్ళీ ఈ పోలీస్ స్టేషన్కు 100 మీటర్ల దూరంలోనే 2ని బాధిత బాలిక తల్లిని, అదేవిధంగా నాయనమ్మను ఇక్కడ పోలీస్ స్టేషన్కు 100 మీటర్ల దూరంలోనే హత్య చేసి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోతున్న తరంలో పోలీస్ స్టేషన్ పక్క నుంచే వెళ్ళిపోయారు. పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీ ఫుటేజ్లో కూడా రికార్డ్ అయిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత వెళుతున్న సందర్భంలో పెట్రోలింగ్ వెహికల్స్ ఎక్కడ అన్న దానిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ రాజ్కుమార్ అనే వ్యక్తికి పోలీసులు ఏమైనా సహకరించారా అన్న కోణంలో కూడా గ్రామస్తులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రాజ్కుమార్ అనే నిందితుడు పోలీస్ స్టేషన్కు 100 మీటర్ల దూరంలో 2ని హత్య చేసి, ఆ తర్వాత తన సొంత భార్య పిల్లలను హత్య చేసి, ఆ తర్వాత బాలికను హత్య చేసి అంత దారుణంగా ఒడిగట్టినప్పటికీ కూడా కేవలం 2 గంటల వ్యవధిలోనే 6గురిని ప్రాణాలను పొట్టన పెట్టుకున్న రాజ్కుమార్ తీరుపై గ్రామస్తులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా మనం చూసుకోవచ్చు గ్రేసీ, ఈ సంఘటన రంగారెడ్డి జిల్లాలో పూర్తిగా తీవ్ర కలకలం రేపిందనే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ విక్రమ్. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో చోటు చేసుకున్న ఈ దారుణం ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి, కలవరానికి గురి చేస్తోంది. పోక్సో కేసు పెట్టారు అనే కక్షతో రాజ్కుమార్ అనే ఉన్మాది 6గురిని దారుణంగా హత్య చేశాడు. ఒకే కుటుంబానికి చెందిన 3గురితో పాటు తన సొంత భార్య, 2 పిల్లలను కూడా కిరాతకంగా చంపేశాడు. గతంలో తనపై వేధింపుల కేసు పెట్టిన బాధిత బాలిక, ఆమె తల్లి, నాయనమ్మను తెల్లవారుజామున కత్తితో నరికి చంపాడు. అనంతరం తన భార్య సరిత, 3 ఏళ్ల కుమార్తె, 2 ఏళ్ల కుమారుడిని కిరాతకంగా అంతమొందించాడు. హత్య అనంతరం నిందితుడు తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. తాను కూడా చనిపోతున్నాను అని చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అయితే షాబాద్లో పక్కింటి బాలికను వేధించాడు అనే ఆరోపణలపై బాధితురాలు ఆమె తల్లి మే 16న రాజ్ కుమార్ అనే వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రాజ్ కుమార్ పై పోక్సో చట్టం కింద కేసు ఫైల్ చేసి రిమాండ్కు తరలించారు. అయితే ఇటీవలే బెయిల్పై జైలు నుంచి బయటకు వచ్చిన రాజ్ కుమార్ తనపై కేసు పెట్టి జైలుకు పంపించారు అనే కక్షను మనసులో పెంచుకున్నాడు. ఆ కక్షే శనివారం తెల్లవారుజామున ఒక మారణ కాండకు దారితీసింది. అర్ధరాత్రి 12 గంటల తరువాత షాబాద్కు వెళ్లిన రాజ్ కుమార్ పోక్సో కేసు పెట్టిన బాధిత బాలిక తల్లి లక్ష్మి, నాయనమ్మ రుక్కమ్మను కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తరువాత బాధిత బాలికను బలవంతంగా తన వెంట తీసుకెళ్లాడు. రాజ్ కుమార్ స్వగ్రామమైన దైవాలగూడ శివార్లోని చెరువు వద్ద బాలికను హతమార్చాడు. అక్కడి నుంచి నేరుగా తన ఇంటికి వెళ్లిన నిందితుడు భార్య సరితతో పాటు 2 కుమారులు పరీక్షిత్, దైవిక్షిత్ను అతి కిరాతకంగా పొడిచి చంపేశాడు. ఈ ఘటనపై మృతురాలు సరిత అన్న ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. చనిపోయిన అమ్మాయికి నేను అన్నయ్య అవుతాను. మా చెల్లెలకి ఆల్రెడీ సంబంధం మాట్లాడినాము. మా కులందారుల సంబంధం మాట్లాడితే కులపోళ్ళు వచ్చిర్రు, ఎంగేజ్మెంట్ చేసుకురు. ఇక్కడే మా ఇంటికాన్నే చేసుకొని వాళ్ళు వెళ్తుంటే వాళ్ళు హైదరాబాద్ దాటిన తర్వాత నేను డైరెక్ట్ ఆ అబ్బాయికే ఫోన్ చేసిండు. పెళ్ళి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసిండు. నేను అమ్మాయిని ప్రేమించిన, అది చేసి ఇది చేసిన, నువ్వు ఎట్లా చేసుకుంటావు, నేను చేసుకుంటా అని చెప్పి వాళ్ళు డ్రాప్ అయిపోయారు. వీళ్ళు అబ్బాయి ఎత్తుకోపోయిండు. అబ్బాయి ఇంట్లోకి వెళ్ళి అమ్మాయిని తీసుకెళ్ళిండు. పెళ్లి చేసుకుంటూ 2018లో పెళ్లి చేసుకుంటూ పిల్లలు అయ్యారు. కొన్ని రోజులు బయటనే ఉన్నారు. వాళ్ళకి షాబాలో కూడా ఇల్లు ఉంటుంది, ఇక్కడ దేవాలగూడ కూడా ఇల్లు ఉన్నది. వాళ్ళకి ఇక్కడ ఒక 8-9 ఎకరాల భూమి కూడా ఉన్నది. వాళ్ళ అన్న ఇంతకుముందు ల్యాండ్ అమ్మిండ్రు అన్న. వాళ్ళ చెల్లెలు కూడా వేరే నాగర్కుంట అబ్బాయిని లవ్ మ్యారేజ్ చేసుకొని వాళ్ళు హ్యాపీగా బతురాలు శంషాబాలు ఉన్నారు. ఈ అబ్బాయి కూడా మా చెల్లెని ఎత్తుకొని పోయి మంచిగా ఉంటారు అనుకున్నాం. మేము చెప్తే వినలేరు. పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ కేసు కూడా ఉంటుంది షాబాద్ పోలీస్ స్టేషన్లో. ఎత్తుకొని పోయి పెళ్లి చేసుకుని కొన్ని రోజులు బయట ఉన్నారు. షాబాలు ఇంట్లో ఉన్నారు. వాళ్ళకి షాబాలు ఇల్లు ఉంది. షాబాల ఇంట్లో ఉన్నారు మంచిగా ఉన్న తర్వాత కొన్ని రోజులు అయినాక అబ్బాయి పుట్టిండు. ఫస్ట్ అమ్మాయి పుట్టి చచ్చిపోయింది సార్. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు పుట్టిన పిల్లలు ఎంబడి వాళ్ళ ఇంట్లో ఎవరు రాలేరు చేయడానికి. మా అమ్మనే ఉంది. మా అమ్మను కూడా ఎందుకోతాం అని నేనే కోపం చేసిన, నేనే బెదిరించిన. మా అమ్మ నాకు వినకుండా నా బిడ్డ అనుకుంటే వెళ్ళిపోయింది. ఫస్ట్ జజిఖాన్ హాస్పిటల్ అమ్మాయి పుట్టి చనిపోయింది. తర్వాత మళ్ళీ పెద్ద అబ్బాయి పుట్టిండు. అప్పుడుగా మేము పోలేము. మళ్ళీ లాస్ట్కు తర్వాత చిన్న అబ్బాయి పుట్టిండు భాస్కర్ హాస్పిటల్ మొయినాబాద్లో. 2 అబ్బాయిలు కూడా మొయినాబాద్ భాస్కర్ హాస్పిటల్ పుట్టిరు. పిల్లలు మంచిగా ఉన్నారు. చిన్న అబ్బాయి పోయినప్పుడు మేము పోయినాము, చూసినాము, చేసినాము. ఆ పిల్లలు పుట్టినాక ఎవరు సరిగా పట్టించుకోవాలి. తల్లిదండ్రులు సరిగా మాట్లాడరు, సరిగా ఉండరు, పిల్లల్ని ఎత్తుకోరు, ముద్దాడరు. మా చెల్లెలు అన్నం ఇచ్చినా తినరు, నీళ్ళు ఇచ్చినా తాగరు. వాళ్ళు షాబాద్కి వెళ్ళి వీళ్ళు ఇక్కడ ఇంటి దగ్గర షిఫ్ట్ అయ్యారు అని చెప్పి ఇక్కడ అలా రాజ్ కుమార్ వాళ్ళ మమ్మీ డాడీ ఉంటుర్రు. వాళ్ళు ఈ పిల్లలు ఇక్కడ వచ్చిర్రు అని చెప్పి ఈమె మాట్లాడకూడదు అని చెప్పి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ఇక్కడ షాబాద్ ఇంట్లో వెళ్ళిపోయారు. ఇక్కడ మేము దగ్గర మా చెల్లెల దగ్గర ఇక్కడ పెద్ద మనుషులు ఉంటే ఇప్పుడు ఈ రోజు ఇట్లా జరిగేది కాకుండా మీకు వాళ్ళకి చెప్పినా నేను వచ్చి ఇంట్లో ఉండండి అమ్మా అని. ఊళ్ళో అందరికి తెలుసు. ఇంట్లో చిన్న పాపని పెద్ద ఇల్లు ఉంటుంది సార్. ఇక్కడ వెళ్ళడం అంత దూరం ఉంటుంది. అంత దూరంలో చిన్న అమ్మాయి మా చెల్లెలు పెద్ద పర్సనల్ రైలు లేదు, ఇంతనే ఉంటుంది. చిన్న పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు పట్టుకొని ఆ ఇంట్లో ఎట్లుంటారని వేరే వాళ్ళతో చెప్పించినాము. నేను చెప్పిన వాళ్ళిద్దరికి భార్య భర్తలకు ఏదో లైట్గా గొడవ అయిందంట. వాళ్ళు పోయి షాబాల ఇంట్లో ఉన్నారు. ఇప్పుడేమో ఈ అబ్బాయి ఇక్కడ అయ్యింది కాకుండా ఒక అమ్మాయిని షాబాల లవ్ చేసి అది పోక్సో కేసు అయింది. పోక్సో కేసు అయినాక జైలుకు పంపించక ముందుకే బెయిల్ ఇచ్చిర్రు. బెయిల్ మీద బయటకు వచ్చిండు. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత వారం 10 రోజులు అయింది. మంచిగా ఉన్నారు. నేను నిన్న కూడా మా చెల్లెలతో మాట్లాడినా. ఓటర్ ఐడి కోసం సార్ ఫామ్ ఫిల్అప్ చేసి నాకు పంపి మీరు కూడా ఇచ్చుకోండి, మా అమ్మ ఇక్కడనే ఉంటుంది, మా అమ్మది ఫామ్ ఫిల్అప్ చేసి ఇవ్వండి అని చెప్పిన. మా అమ్మది ఓటర్ ఐడి నాకు పంపించండి, నేను కూడా రాసుకుంటే ఇక్కడ అని చెప్పిన. నేను మొయినాబాద్లో ఉంటాను సార్, ఇక్కడ ఊర్లో ఉండను చెప్పిన. నిన్న ఈ టైంకి మా చెల్లెలతో మాట్లాడినా. ఈ లోపలే ఇది జరిగింది సార్. మొత్తం రక్తం అడుగుల్లో చిన్న బాబులు చూడకుండా ఫ్యాన్ వేసిండు, ఇంట్లో ఫ్యాన్ వేసిండు, కూలర్ వేసిండు, ఏసీ వేసిండు, లోపల నుంచి గొల్లెం పెట్టి